సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో ఈ ఆవిష్కరణ జరిగింది. సెమీకండక్టర్ల రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో 2021లోనే భారత్ సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. కేవలం 3.5 ఏళ్లలోనే ఇస్రో తొలి చిప్ను విక్రమ్ 32ను అందుబాటులోకి తీసుకువచ్చింది. విక్రమ్ 32 అనేది కంప్యూటర్ చిప్. అంతరిక్షంలో ఎదురయ్యే అత్యంత కఠిన పరిస్థితులు, వాతావరణాన్ని సైతం ఎదుర్కొనేలా దీన్ని తయారు చేశారు. ఇది 55 డిగ్రీల నుంచి +125 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం తట్టుకోగలదు. ఈ చిప్లను రాకెట్లు, ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్ ఏవియానిక్స్లో వాడనున్నారు. ఇస్రో చేపట్టిన PSLV C-16 ప్రాజెక్టులో విక్రమ్ 32ను పరీక్షించి అద్భుతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. భారత్లో కొత్తగా 5 సెమీకండక్టర్ యూనిట్ల నిర్మాణం జరుగుతుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 6 రాష్ట్రాల్లో 1.60 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో 10 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని తెలిపారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో భారత్ ఓ వెలుగునుందని తెలిపారు. సెమీకండక్టర్ డిజైన్ రంగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్వాల్కమ్, ఇంటెల్, ఎన్విడియా, బ్రాడ్.కామ్, మీడియాటెక్ సంస్థలు బెంగళూరు, హైదరాబాద్, నోయిడాల్లో పెద్ద పరిశోధన, అభివృద్ధి, డిజైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.